రైతు సమస్యలపై బీజేపీ పోరుబాట పట్టింది. రైతు గోసా బీజేపీ భరోసా పేరుతో యాత్ర చేపట్టింది. 3 రోజుల పాటు యాత్ర సాగనుంది. ధాన్యం కొనుగోలు కేంద్రాలను బీజేపీ నేతలు సందర్శిస్తున్నారు. వికారాబాద్ కుల్కచర్ల వ్యవసాయ మార్కెట్ కు బీజేపీ నేతలు వెళ్లారు. రైతులతో ముఖాముఖి అయ్యారు. వారి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం వెంటనే ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. చీఫ్ సెక్రటరీ గారు కలిశారు, అగ్రికల్చర్ మినిస్టర్ కలిశారు. వారిని కలిసిన తర్వాత ఇప్పుడే జాగ్రత్త పడండి, రైతులు కష్టపోతారు, నష్టం పోతారని చెప్తే కూడా పట్టించుకొని ఈ ప్రభుత్వం ఈరోజు రైతులు 10-15 రోజులు ఇది ఎదురు కాపలా చూస్తూ ఉన్నారు. ఎక్కడ పళ్ళు వచ్చి లిఫ్ట్ చేస్తాయని చెప్పి చూడాలని చెప్పి వారి యొక్క అమ్మడానికి పెట్టినటువంటి ధాన్యం అంతా కూడా అక్కడ అమ్ముడు పోకుండా వాన్లో దట్టి టార్పాలిన్ లేక బోరీ సంచులు లేక ఇవన్నీ లేక ఈరోజు రైతులందరూ బాధపడుతూ ఉన్నారు. కిసాన్ మోర్చా ఆ రోజు 20 గారి నేతృత్వంలో ఈ భువనగిరి కూడా ఫస్ట్ భారతీయ జనతా పార్టీ కొనుగోలు కేంద్రం భువనగిరి పోవడం జరిగింది. ఈరోజు మొత్తం ప్రభుత్వం ఒక యంత్రాంగం రైతుల్ని బెదిరించి వాళ్ళ సంచిని నింపి ఎట్లా పడితే అట్లా మిలియన్ దగ్గర తీసుకోవడం జరిగింది. బండ్లన్నీ పోలీసు పెట్టి లోపల తరిమేసిండ్రు, దానికి కొనుగోలు అయితే లేదు. ఇప్పుడు మొదలుపెట్టిండ్రు, ఆ కొనుగోలు కూడా ఎట్లా చేస్తున్నారు, 4 కేజీలు తక్కువ చేసేస్తారు. 4 రోజులు ట్రాక్టర్లను ఆపిస్తున్నారు. ఆ ట్రాక్టర్ కిరాయి కట్టాలి. ఇవన్నీ కూడా ఇబ్బందులు ఉన్నాయి. అయినా తక్కువ ధర వచ్చినా కూడా వాళ్ళ నష్టాలు తక్కువ చేసుకుంటేందుకు ఏదో అది ఇంతో అంతో పైసలు వస్తాయని ఇప్పుడు రైతులు అనుకుంటున్నారు. మేము చేవట్కి ఇంతో అంత అవుతుంది కానీ మేము ఆగము. బీజేపీ పార్టీ అంటే రైతు భరోసా అంటే బీజేపీ పార్టీ మాత్రమే. జిల్లాలో పరిస్థితి చూస్తూ ఉంటే ఎక్కడికక్కడ కొనుగోలు జరగక కంప్లీట్గా యార్డ్లలో కుప్పలుగా పోస్తున్నారు. మరి ఇప్పుడే చెప్తా ఉన్నారు రైతులు, లారీ వచ్చింది, మేము రాత్రి అన్ని బ్యాగ్స్ వచ్చినాయి. మరి ఈ పరిస్థితి ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఈరోజు ప్రజలకు వెళ్తా ఉన్నది, రైతుల సమస్యలు తెలుసుకోవడానికి మార్కెట్లకు వెళ్తా ఉన్నదని తెలిసి తరలించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఈరోజు ఈ రాష్ట్రంలో దాదాపు 75